ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు ఇరు కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఓవైపు ఎన్డీఏ, మరొక వైపు మహాగఠబంధన్ కూటములు బీహార్ ఓటర్ల మద్దతు కోసం సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నాయి. బీహార్లో ఎన్డీఏ తమ కూటమి నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ మహాగఠబంధన్ కూటమి తన సీఎం అభ్యర్థిని ప్రకటించింది. తేజస్వి యాదవ్ ను తమ సీఎం అభ్యర్థిగా మహాగఠబంధన్ కూటమి ప్రకటించడంతో పాటు ఎన్డీఏ కూడా ప్రకటించాలని సవాలు విసరడం ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. బీహార్లోని ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీహార్లోని ఆయా వర్గాల ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు అధికార, విపక్ష కూటములు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బీహార్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల అనంతరం కూటమి పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని ఇప్పటికే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మహాగఠబంధన్ కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై నెలకొన్న సస్పెన్స్ కు తెరదించింది. మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరును ప్రకటించడంతో బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్ మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ఖరారు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ ప్రకటించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తమతో పాటు ఉన్న నేతలంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్టు అశోక్ గెహ్లోత్ వెల్లడించారు. బీహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపిన అశోక్ గెహ్లోత్, ఆయన యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. తేజస్వి యాదవ్ కు చాలా భవిష్యత్తు ఉందని, ప్రజలు ఆయనతో ఉన్నారని అశోక్ గెహ్లోత్ అన్నారు. తేజస్వి సంకల్పం ఉన్న యువకుడు అని చెప్పిన అశోక్, ఉద్యోగాలు, ఇతర హామీలపై ఆయన ఏం చెప్పారో దానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. ఇక తాము తమ కూటమి నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించామని, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలి అని అశోక్ గెహ్లోత్ సవాల్ విసిరారు. మరోవైపు మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్డీఏకు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విషయంలో అన్యాయం జరుగుతోందని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఎన్డీఏ ఇప్పటికీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని, వరుసగా 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని తేజస్వి గుర్తు చేశారు. ఈసారి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏ ఎందుకు ప్రకటించడం లేదని తేజస్వి ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత జేడీయూను కూడా నాశనం చేస్తారని తేజస్వి ఆరోపించారు. మేము చాలా రోజులుగా చెబుతున్నామని, నితీష్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ అంగీకరించదని, దీనిని అమిత్ షా కూడా ధృవీకరించారని తేజస్వి అన్నారు. బీహార్ ప్రజలు తమకు 5 సంవత్సరాలు కాదు, కేవలం 20 నెలలు ఇస్తే 20 నెలల్లోనే గత ప్రభుత్వాలు 20 ఏళ్లలో చేయని పనిని పూర్తి చేస్తాయని, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం ఉండదని తాము ప్రతిజ్ఞ చేశామని తేజస్వి పేర్కొన్నారు. ప్రస్తుతం తేజస్వి యాదవ్ బీహార్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ పనిచేశారు. మహాగఠబంధన్లోని విభేదాలు నేపథ్యంలో కొన్ని స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పరస్పరం పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేయగా ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ పరిణామంతో కూటమిలో చీలిక వచ్చిందనే వార్తలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ క్రమంలో ఇరుపక్షాలు నిర్ణయించుకుని మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ఖరారు చేశాయి. కానీ కూటమి పార్టీలు తమలో తాము పోటీ పడతాయో లేదా సయోధ్యకు వచ్చి ఉమ్మడి అభ్యర్థులను నిర్ణయిస్తాయా అన్నది చూడాలి. మొత్తం 2 దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఎన్డీఏ, ఇటు మహాగఠబంధన్ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి మహాగఠబంధన్ కూటమి విజయం సాధిస్తే తేజస్వి యాదవ్ సీఎం అవ్వడం ఖాయం. ఎన్డీఏ తమ సీఎం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. బీహార్ ఓటర్లు మద్దతు దక్కించుకుని ఏ కూటమి అధికారంలోకి వస్తుందనేది చూడాలి.
ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ను మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ కూటమిలో జోష్ నెలకొంది. ముఖ్యంగా ఆర్జేడీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి ఎన్డీఏను ఓడించడం, అధికారంలోకి వచ్చేందుకు మహాగఠబంధన్ కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. మహాగఠబంధన్ కు బీహార్ ఓటర్ల మద్దతు ఏ మేరకు దక్కుతుందనేది చూడాలి.